1 నుండి 9 వరకి పుట్టినటువంటి నంబర్లలో జన్మించినటువంటి వారు అంటే ఏక సంఖ్యలు అంటారు వీటిని. రారాజు వలె జీవిస్తారండి 1 నుండి 9 వరకు. ఎప్పుడైనా 9 దాటితే మళ్ళీ ద్విసంఖ్యలోకి వస్తాయి. 10 అంటే మళ్ళీ ద్విసంఖ్య, 11 అంటే ద్విసంఖ్య. ఏక సంఖ్య 1 నుండి 9 వరకు ఎవరైతే జన్మిస్తారో వాళ్ళు మకుటం లేని మహారాజులండి. అంటే దేనికి కొదవ ఉండదు. ఆ నంబర్కున్న పవర్, ఒక్కొక్క పవర్ ఒక్కొక్క శక్తిని ఇస్తుంది. ఒకటి రవిని సూచిస్తుంది. సూపర్ ఆరోగ్యవంతమైనటువంటి జీవితం, మంచి ప్రణాళికతో ముందుకెళ్తారండి. ఎంత అద్భుతం అంటే 1వ నంబరు, అసలు దాన్ని మించింది లేదనుకోవాల్సింది. నంబర్ 1 తర్వాత నంబర్ 2 చంద్రుడికి సంబంధించిన సంఖ్య. కళాకారులు, కవులు, క్రీడాస్ఫూర్తి, అదృష్టం, మంచి ఆరోగ్యం, దివ్య శక్తులు, మహిమలు ఉత్పన్నమయ్యేటువంటి నంబర్ ఏంటంటే 2వ నంబర్లో పుట్టినవారు. 3 గురువు, జ్ఞానకారకుడు, తెలివితేటలు, ఆదర్శంగా ఉంటాడు. ప్రతి ఒక్కరిలో గొప్పగా నివసించి జీవించేటువంటి వ్యక్తులు, సమాజంలో మకుటం లేని మహారాజులు 3వ నంబర్లో పుట్టినవారు. 4 రాహు సంఖ్య, ఛాయాగ్రహానికి సంబంధించింది. 4వ నంబర్ అంటే రాహు. ఎందుకంటే రాహు ఆకస్మికంగా ధనయోగాన్ని, అదృష్టాన్ని, వ్యాపారాభివృద్ధిని, తెలివితేటలను ప్రసాదించేటువంటి వాడు రాహు. అదేవిధంగా 5వ నంబర్లో పుట్టినటువంటి వారు బిజినెస్ లో దూసుకొని పోతారు. ఒక తూటలాగా, ఒక బుల్లెట్ లాగా దూసుకొని వెళ్ళిపోతారు. వాళ్ళు సంపాదించే సంపాదన ఒక 1000 మందికి ఉపాధి కల్పించే విధంగా ఉంటుందండి. ఎందుకంటే వీళ్ళ కింద ఒక 100 మంది, 1000 మంది, 2000 మంది అలా పని చేసుకుంటూ పోతారు. వీళ్ళ జ్ఞానశక్తి అపారమైనటువంటి మేధస్సు, అసలు మామూలుగా ఉంటుందండి. అదేవిధంగా 6వ నంబర్ శుక్రుడు. నిజంగా శుక్రుడి యొక్క స్థితి ఎలా ఉంటుంది? లగ్జరీ లైఫ్. లగ్జరీ లైఫ్ అంటే మామూలు విషయం కాదు. అసలు బ్రాండెడ్కు ఏదైనా వస్తువు కొన్నా బ్రాండెడ్ అంటుంటారు. మన్నికైనటువంటి బట్టలను కట్టుకుంటుంటారు. మంచి నాలెడ్జ్, తెలివితేటలు ఎక్కువగా ఉంటుంది. జరగబోయే విషయాలను పసిగట్టేటువంటి గొప్ప మనస్తత్వం కలిగినటువంటి వారు ఈ 6వ నంబర్లో పుట్టినటువంటి. 7వ నంబర్ ఇది ఛాయాగ్రహం, కేతువుకు సంబంధించి. వీళ్ళకి ఏంటంటే శక్తియుక్తులు ఎక్కువగా ఉంటాయి. 100 మంది తెలివితేటలు వీళ్ళ ఒక్కలో నిక్షిప్తమై ఉంటుంది. 7వ నంబర్ అంటే పవర్ఫుల్, సూపర్ పవర్స్. అదేవిధంగా 8వ నంబరు నిజాయితీకి పేరు అండి. నిజాయితీగా ఏదైనా ఉంటే ఓపెన్ గా మాట్లాడతారు. ఏదైనా కూడా మనసు సూటిగా మాట్లాడతారు. ఎవరికి ఇబ్బంది కలగకుండా వాళ్ళ జీవితంలో వారే ఉన్నతంగా ఎవరికి హాని తలపెట్టకుండా ఎదిగేటువంటి నంబర్ ఏదైనా ఉంటే 8. 9 కుజుడు, సూపర్ పవర్స్. అసలు వీళ్ళకి రాజ్యాధికారం చేజిక్కించుకుంటారండి. సూపర్ పవర్స్ ఉంటాయి 9వ నంబర్లో. నిజంగా ఇలాంటి నంబర్లలో పుట్టినటువంటి వారు ఎవరైనా ఒక్కసారి ఉంటే నా దగ్గరికి రండి, నేను మంచి డిగ్రీస్లో పేరు కరెక్షన్ చేస్తాను. లైఫ్ ఎంత చక్కగా ఉంటుందంటే అంత అద్భుతంగా ఉంటుంది.